నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో పరిశుభ్రత పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పారిశుద్ధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలంటూ అధికారులను ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్. డ్రైనేజీ కాలువపై కోట్లు నిర్మించిన మున్సిపాలిటీని ఆక్షేపించిన తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. పురపాలక సంఘం ద్వంద్వ విధానాలు అమలు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించిన సంఘం షాపులు తొలగించాలంటూ వెల్లడి. ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్రతను పెంపొందించడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యమని దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చినరావూరులోని 12వ వార్డు నుండి 15వ వార్డు వరకు పారిశుద్ధ్య నిర్వహణపై డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. చినరావూరులో 12వ వార్డు నుండి 15వ వార్డు వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. వార్డులోని ప్రతి వీధిలో పర్యటించి పారిశుద్ధ్యం పట్ల తగు శ్రద్ధ తీసుకున్నారు. పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు ఒక లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించుకునేందుకు డివిజన్లో వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న కాలంలో తెనాలిలో అన్ని డివిజన్లలో వాట్సాప్ సేవలు విస్తరిస్తామన్నారు. పరిశుభ్రత మెరుగుపరచడంలో భాగంగా తెనాలి మున్సిపాలిటీ దాదాపు 12 కోట్ల వ్యయం చేస్తుందని తెలిపారు. 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అందించాలని సూచించారు. ప్రణాళికబద్ధంగా నియోజకవర్గంలో చెత్త నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు విషకీటకాలు పాములు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆ స్థలాల పరిశుభ్రత బాధ్యత యజమానులదే అన్నారు. అవసరమైతే జరిమానా విధించాలని పరిశుభ్రతలు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, చైర్పర్సన్ తాడిబోని రాధిక, అవార్డుల కౌన్సిల్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నాను. మొన్న కూడా నేను పాదయాత్ర వచ్చినప్పుడు నేను చూసాను ఇదే పరిస్థితి. అసలు కనీసం పట్టించుకోలేదు. కాలువలు మీరు పూర్తి చేయడం లేదు. అది కరెక్ట్ కాదు. మీకు ఆ భావన లేకపోతే ఎట్లా పనిచేయాలనే ఆలోచన. ఎన్నిసార్లు వచ్చి మేము ఎట్లా మేము వెంట పడతాం? ఎందుకు మీరు పొద్దునే వచ్చి మీకున్న సిబ్బందితో మీరు చేయించారు? ట్రాక్టర్లు ఏమున్నాయో అందరినీ చూపించండి. సిబ్బంది దగ్గర రమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెట్లు మొలిసి ఎన్ని పాములు భయం వచ్చినా వాళ్ళతో చెప్పిన ఎవరి వల్ల మొక్కలు అనేవి తీపించడం స్థలం. నేను వచ్చిన కానీ మొత్తుకున్నా అది ఆ చెట్లు కొట్టేయటం మనం కొడతామన్నా ఒప్పుకోట్లా, ఆమె కొట్టిస్తే దానికి కూడా ఒప్పుకోట్లేదు సార్. ఎవరు కొంచెం మీరన్న దయచేసి చేస్తే ఏంటంటే అటు నుంచి పాములు మనకి కమిటీ వాళ్ళకి వస్తున్నాయి సార్. పిల్లలు వీళ్ళంతా తిరుగుతున్నారు. సంవత్సరం అయింది మల్లికార్జున వచ్చి అనియరైందా మరి? నువ్వు తినలేదు. ఎస్ఐలు ఏం చేస్తున్నారు? ఎస్ఐలు ఏం చేస్తున్నారు? ఎవరు ఇక్కడ మనకి 1 టౌన్లో ఉన్నాయి ఎస్ఐ? ఏడి ఉన్నాయి సార్. అటు వెళ్దామండి. అమ్మా సంవత్సరాలైనా తీసి ఈ రోజు ఒకరు ఇలా మీకోసం 2 సార్లు వచ్చా ఇక్కడ కలిసాం. కొత్త పెన్షన్లు ఇంకా రాలేదు సన్నా. ఎవరైతే ఉన్న పెన్షన్దారు ఏముందండి? వెహికల్ షార్టేజ్ ఏముందండి?
ఇప్పుడు అంత అంత ఉండింది రబీష్, మీరు బాబ్ క్యాట్తో లిఫ్ట్ చేయించచ్చుగా. బాబ్ క్యాట్ కూడా రిపేర్లో ఉందా? జేసీబీలు ఏమైనా కాదు, ఎందుకు చేయలేదంటారా? మనుషులు ఎందుకు దానికి? మనుషులు కాలువల కోసం వాడుకోవచ్చు కదా మీరు. మళ్ళీ చెప్పండి. మన తక్కువ స్టాక్ నుంచి మనం ఉన్నటువంటి రీఎంట్రీ చేసినంత వెళ్ళడం వలన మన శానిటేషన్ వెహికల్స్ కూడా కాంటాక్ట్ జిందాలు కూడా కాంటాక్ట్. ఎంత పర్సెంటేజ్ తీశారు మీరు లెగసీ క్లీనింగ్? లెగసీ క్లీనింగ్ ఎక్కడ వరకు వచ్చింది? 1,35,000 సార్. దాంట్లో మనం 72 తీసాం సార్. ఇవాళ నుంచి సబ్ కలెక్టర్ గారు, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, మీతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బంది ఒక గ్రూప్లో ఉంటారు. సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 3వ వారం వరకు ఒక ఛాలెంజ్గా తీసుకుని డివిజన్ మొత్తం చేద్దామని చెప్పారు. దయచేసి మీరు సహకరించండి. మిగతా కౌన్సిలర్స్ కూడా మీరు చెప్పండి అమ్మా. ఎవరు ఈ డివిజన్ సంబంధించిన మిగతా ముగ్గురు కౌన్సిలర్స్ కూడా చెప్పండి. సిబ్బంది మీరు కూడా, మీరంతా సీనియర్ కదా, మీరు చెప్పండి అమ్మా. సబ్ కలెక్టర్ గారు స్వయంగా ఉంటారు ఆ గ్రూప్లో. ప్రతిరోజు ఫోటోలు పెట్టాలి. మీరు చేసే పని మీకు ఆ ఇబ్బంది ఉంటే మీరు పెట్టండి. ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకేనా? దయచేసి ఇట్లా పొరపాటు జరగనివ్వకండి ఇంకోసారి. ఈ 3-4 వారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ప్రతి పౌరుడిని ఇన్వాల్వ్ చేయాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేవా అనే దానిపైన ప్రతి నెల 3వ వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో చిన్రావూరు ప్రాంతంలో 12, 13, 14, 15 వార్డుల్లో ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం. సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ లోపం కనపడుతోంది. సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులపైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ 40 వార్డులో కూడా, అంటే 9 డివిజన్లు ఉన్నాయి మనకి, 9 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం. చైర్పర్సన్ గారు కూడా, నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాన్ని చేద్దామన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. దాదాపు 11 నుంచి 12 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన తెనాలి మున్సిపాలిటీ నుంచి పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా, మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం. వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను. ఉదయమే 6ంటికి వచ్చి ఒక రోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు ఈ రోజున. అది కొంచెం బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి. ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు. అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం. దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను, తడి చెత్త పొడి చెత్త సేకరణలోనూ, అదేవిధంగా కాలువలో మేము ఎప్పుడైతే పూడిక తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి. దాదాపు 350 మంది సిబ్బంది ఉన్నారు మనకి తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పైన. సో ఖచ్చితంగా వీళ్ళతో కూర్చుని కొంచెం అవగాహన పెంచే విధంగా వాళ్ళకి అందించాల్సిన అనేక సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తెనాల్లో ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యం గురించి ఇబ్బంది పడకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా
మున్సిపల్ డ్రైనేజీ కాల్వ పైన పురపాలక సంఘం షాపులు నిర్మించడాన్ని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆక్షేపించింది. మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు చెప్పేది ఒకటి, వారు చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని ఆ సంఘం ఆరోపించింది. రత్న టాకీస్ వద్ద గల రైతు బజార్ నందు డ్రైనేజీ పైన షాపులు నిర్మించడాన్ని సంఘం పరిశీలించింది. స్థానిక రత్న టాకీస్ సమీపంలోని రైతు బజార్ వద్ద మున్సిపాలిటీ డ్రైనేజీ కాల్వపైనే పురపాలక సంఘం 10 షాపులు నిర్మించడాన్ని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం వ్యతిరేకించింది. మురుగు కాల్వల్ని ఆక్రమించవద్దని, వాటిని మూసివేసేలా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించబోమని చెప్పే అధికారులే డ్రైనేజీ కాల్వపై 10 షాపులు నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు. డ్రైనేజీలో పూడిక వ్యర్థాలు పేరుకుపోతే తీసే అవకాశం లేదని వారన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే డ్రైనేజీ కాల్వపై చేపట్టిన షాపుల నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి శివ, కోటేశ్వరరావు, అబ్దుల్ అరీఫ్, సత్యనారాయణ, రావురి శివశంకర్రావు, నారాయణం, కమల్ కుమార్, రాజేష్, లకరాజు, చిరంజీవి, సోమయ్య శాస్త్రి, మురళి ప్రభుత్వులు పాల్గొన్నారు. పరిసర అభివృద్ధి సంఘం తరఫున ఈరోజు మేము రత్న టాకీస్ దగ్గర ఉన్న రైతు బజార్ దగ్గరికి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ షాపులు కొత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కడుతున్నారు. ఈ షాపులు ఎట్లా కడుతున్నారంటే ఏదైతే డ్రైన్ కాలువ అవుతుందో దాని మీద కడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్టిల్ట్ ఎప్పుడైతే ఈ షాపుల కింద ఫామ్ అవుతుందో ఆ స్టిల్ట్ ఎలా తీస్తారు? మళ్ళీ షాపులు పాల్గొడతారా? ఇది జన డబ్బులు వృధా చేయడం కదా. కాబట్టి మా సంఘం వాళ్ళు ఇమీడియట్లీ ఈ షాపుల్ని ఇక్కడి నుంచి తొలగించి వేరే చోట ఈ ప్రొవిజన్ ఏర్పాటు. సామాన్యంగా మున్సిపల్ అధికారులు ఎవరైనా వారి ఇళ్ళు కనుక మున్సిపాలిటీ వాళ్ళు నిర్మించిన కాలువల మీద కనుక కట్టుకుంటే కనుక వెంటనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఇళ్ళని పాల్గొట్టి ఆ కాలువ మీద రాకుండా చేస్తారు. అది ఇటీవల కాలంలో ఇటు పక్కనే ఈ మధ్య కూడా జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ గాంధీ పార్క్ దగ్గర మున్సిపాలిటీ వారు ఇక్కడ కొత్తగా కాలువ నిర్మించారు. మరి ఇప్పుడు కొత్తగా షాపులు కడుతున్నారు. ఈ షాపులు ఏంటంటే వీరికి ఇచ్చిన కాలువ మీదే నిర్మిస్తున్నారు. అది చట్ట విరుద్ధం. అది మున్సిపాలిటీ నిబంధనలకు కూడా విరుద్ధం. మరి వారు ఏ రకంగా చేస్తున్నారో మరి తెలియదు. దీనివల్ల ఇక్కడ ఏంటంటే కింద ఈ షాపుల కింద గల కాలువలలో దుర్గంధం పెరిగిపోయి వాసనలు వచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఇటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటే ఈ షాపుల్ని కొద్దిగా వెనక జరిపి కాలువలలో వాటర్ ఫ్లోగా చక్కగా ఉండే సెట్ చేయమని పట్టణాభివృద్ధి సంఘం దీన్ని పరిశీలిస్తే మురుక్కాలు మొత్తాన్ని ఆక్యుపై చేశారు. ఈ పైన మొత్తం కూడా ఆక్యుపేషన్స్ అన్ని తొలగించారు, కానీ వాళ్ళే ఆక్యుపై చేశారు. ఇది 100% చట్ట విరుద్ధం. ఇది తొలగించేదాకా మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున మేము కోర్టుకైనా వెళ్తాం, హైకోర్టుకైనా వెళ్తాం. ఈ కాలువల మీద ఏ విధమైన ఆక్యుపేషన్ లేకుండా ఈ షాపులు తీసేదాకా కూడా. తెనాల్లోని బాలాజీరావుపేటలో గల నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శనివారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. యూకేజీ నుండి 5వ తరగతి వరకు చిన్నారులు రూపొందించిన నమూనాల్ని ప్రదర్శించారు. స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ స్కూల్లో వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో యూకేజీ నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాల్ని తయారు చేసి ప్రదర్శించారు. అందులోని అంశాల్ని వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇన్స్ట్రక్టర్ ద్వారా సైన్స్ బోధన, ఇండిపెండెంట్ రీడింగ్ అసిస్టెంట్ ద్వారా ఆంగ్ల భాష బోధన ఇత్యాది అంశాలు ఈ ప్రదర్శనలో ముఖ్యమైనవని తెలిపారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా అభ్యాసం కంటే అనుభవం అతి ముఖ్యమైనదని మురళీకాంత్ తెలిపారు. విద్యార్థులు పాత పద్ధతుల్లో కాకుండా టెక్నాలజీని ఉపయోగిస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్ నందు విద్యా బోధన చేస్తున్నట్టు తెలిపారు. ఈ బోధన విధానాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కలగడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని మురళీకాంత్ తెలిపారు. గీతాకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాన్ని కేవలం పుస్తకాల్లో కాకుండా ప్రయోగాలు, మోడళ్ల ద్వారా బాలబాలికలు అనేక విషయాలు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారని తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ను తెలుసుకోవడంతో పాటుగా బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనలు, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారని గీతాకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో పౌష్టికాహారం వల్ల ఉపయోగాలు, జంక్ ఫుడ్ వల్ల నష్టాలు, చెట్ల పెంపకం వల్ల లాభాలు ఇత్యాది అనేక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మనం నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట్ బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో మనం నెహ్రూ నికేతన్లో ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ద మెయిన్ మోటో ఈజ్ లెర్నింగ్. సో పిల్లలు ఎలా అయినా కానీ నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. సో
వాళ్ళకి ట్రెడిషనల్ క్లాస్ రూమ్ టీచింగ్ కన్నా కూడా ఎప్పుడైనా కానీ ఇలా ఫన్ వేలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి అది మైండ్లో ప్రింట్ అవుతుంది. దట్ వీ వెరీ మచ్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్. సో అందు గురించి మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. స్టూడెంట్ కాన్ఫరెన్స్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్. It not only improves the creativity in the students, but also it improves their confidence levels. So వాళ్ళు ఎలా చెప్పారు అనేది కాకుండా వచ్చినప్పుడు చాలా ఫన్గా వాళ్ళకి when they interact with the parents చాలా ఫన్గా అనిపిస్తుంది. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బూస్టప్ అవుతాయి. సో the main motto is that. So I hope all the parents are also enjoying the Today at Nehru Niketan Balaji Rao Pet branch lo we are conducting this student-led conference. So the basic idea enti ante like we at Nehru Niketan we follow the world-class curriculum. So when I say it's a world-class curriculum, it will be out of our routine methodologies. Ikkada mana classrooms lo kana chuste ganaka meek every classroom is equipped with a digital TV and the teacher is provided with a tab. Everything whatever they are trying to explain, even if students kuda they are explaining the concepts using a tab on a television. So ee vidhanga endante we want the students to learn conceptually. It should not be like a by heart or anything. And apart from that, we concentrate on the communication skills also. So ఇటువంటి SLC programs వల్ల ఏంటంటే even parents can understand how we are teaching to their kids, and దానివల్ల ఏంటి అంటే even they can help the kids at home. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే కరికులం వాడుతున్నామో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ పేరెంట్ యాప్. సో ఇక్కడ వీళ్ళు క్లాస్లో ఏమైతే వీడియోస్ చూస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి ఇంటి దగ్గర కూడా ఉంటాయి కాబట్టి ఈవెన్ పేరెంట్ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ డిజిటల్ కంటెంట్ అండ్ దే కెన్ ఇంప్రూవ్ ద చైల్డ్ in various dimensions. So hence we have conducted this program, and I thank all the teachers and especially the parents who have supported us for such activity and encouraging their children to develop their So well, myself Irfan, and my kid is studying here. He is studying in JKG, and as they have conducted the SLC here, so I have visited here to understand the learning, the learning that is happening with the kids, and I'm very glad to see that the people who are studying in the SKG as well is able to form the sentences very well, and where the communication is happening very well that I can understand. So as communication is very important basis skill and aspect in everything, so where wonderfully that is happening over here. And one more good thing that I have observed here is there is a what do you say called experiential learning that is happening rather than old style of classroom based learning. So basically experience learning gives a hands-on experience for the people, for the kids, where it will create the interest in terms of studying. So that the thing, there is a saying called what we see, what we learn. So I'm very glad that the school has implemented the experience learning based, activity based learning, which is a very good thing, and I'm wishing all the best for the school. Good morning everyone, my name is Dhanushri. We are going to explain about food and food groups, fruits and vegetables and grains. Fruits such as apple and vegetables such as carrot protect us from falling sick. If we do not eat fruits and vegetables, we feel tired. Grains such as wheat and rice gives us the energy to run, play, think and learn. If we do not eat grains, we feel tired. Thank you. తెనాలి డివిజన్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తదనంతరం సబ్ కలెక్టర్ సంజన సింహకు వినతి పత్రం అందించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని లేదా పే స్కేల్ అమలు చేయాలని, అలాగే పదోన్నతి కల్పించాలన్నటువంటి తదితర అంశాలపై తెనాలి డివిజన్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు జె రాజేష్ మాట్లాడారు. గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనం పెంపుదల చేస్తామని, పే స్కేల్ అమలు చేస్తామని, అర్హులైన సహాయకులకు పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు పరచలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, అప్పుల పాలే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కె సంగయ్య, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా అనేక రకాలుగా రెవెన్యూ మంత్రి గారితో ఐదు సార్లు కూడా కలిసాము. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన అన్నారే కానీ ఇంతవరకు మాకు
మమ్మల్ని చర్చలకు పిలవలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. రోడ్డు ఎక్కాము. కాబట్టి మేము మా డిమాండ్స్ పే స్కేల్ ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా నామినీగా ఉన్నటువంటి వీఆర్ఎల్ను రెగ్యులర్ చేయాలని, ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలే ఉంది. అది 2 రెట్లు ఎక్కువేసి 6 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని. అదే కాదు, తెనాలి డివిజన్ అధ్యక్షుడిని వీఆర్ఎల్ సంఘానికి మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే, వీఆర్ఏలు 10,500 జీతంతో చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్రతకటమే చాలా కష్టంగా ఉంది. అప్పులు తీసుకొచ్చుకుని బతుకుతున్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మెయిన్ ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్టులుగా బయట వేరే వాళ్ళ చేత చేయించుకుంటున్నారు. వీళ్ళే ఉన్నారు అర్హత లేని వాళ్ళు. వాళ్ళకి ఇమీడియట్లీగా అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్ట్ ఇస్తే మా వీఆర్ఏలే అక్కడ నైట్ వాచ్మెన్లకు అటెండర్గా కొనసాగుతారు. అదేవిధంగా పే స్కేల్ అమలు చేయాలి. వీఆర్ఏలకి కనీసం 26,000 జీతం ఇచ్చి పే స్కేల్ అమలు చేయాలి. అంతేకాకుండా పెద్ద వయసు అయిపోయి నామినీగా వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు వాళ్ళ ప్లేసుల్లో. వాళ్ళని పెద్ద వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళ పిల్లల్ని రెగ్యులర్ చేయాలి. ఈ ప్రధానమైన డిమాండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మనం చేస్తున్నాం. తెనాలి గంగనమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వీణ సంగీత ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని సందర్భంగా బాలస్వామిజీ తెలిపారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు వీణ సంగీత ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ మాట్లాడారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రం ఎంతో విశేషమైన రోజు అని తెలిపారు. 29వ తేదీన చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు మూల నక్షత్రం రోజున 108 వీణలను ఒకే రోజు దర్శించడం అనేది తెనాలి ప్రాంత వాసులకు గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ ముద్దా భక్తుని రమణయ్య, పల్లెపోతు మురళి, మనోహర్, రాజేశ్వరరావు, లోకనాథం, సుధీర్ తదితర సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము. మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి ప్రాంతంలో ఎవరి చేయని కార్యక్రమాలు అమ్మవారు మనకి విశేషంగా సద్గురువుల ఆశీర్వచనం సంకల్పం ఇవ్వటం మూలాన విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశేషంగా అమ్మవారికి నీరాజనము, సంగీత నీరాజన కార్యక్రమం చేస్తాము. ఈ సంవత్సరం అమ్మవారికి విశేషంగా వీణలతో ఆరాధన చేయాలని సంకల్పం చేయటం జరిగింది. 108 మంది వీణా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే వేదిక మీద ఏర్పాటు చేసి అమ్మవారికి 7 రకాల కీర్తనలతో గానార్చన చేస్తున్నాం అన్నమాట. ఈ కార్యక్రమం మన తెనాలిలో 29వ తారీఖు సోమవారము సెప్టెంబర్ 2025 ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతాయి. చెంచుపేటలో పద్మావతి కళ్యాణ మండపం నందు చేస్తున్నాము. ఈ పద్మావతి కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వాళ్ళు విశేషంగా నిర్వహిస్తుంటారు. అలాగే వారి ఆహ్వానం మేర కొరకు ఈరోజు మనం ఈ వీణా కార్యక్రమం కూడా అక్కడ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఈ సరస్వతీదేవి ఆరాధన మనము ప్రతి దేవాలయంలో మూలా నక్షత్రం రోజు చేస్తూ ఉంటాము. కానీ ఈ నవరాత్రి మహోత్సవంలో అమ్మవారి ఆరాధన చేయటం ఇంకొక విశేషం అన్నమాట. ఒకేసారి 108 వీణల్ని మనం దర్శించుకోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా ఆనందంగా ఉందండి. తెనాలిలో 108 వీణలతోటి ఈ కార్యక్రమం బాలస్వామి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చూస్తుంటాం, ఒక వీణ బొమ్మ పట్టుకొని సరస్వతీదేవిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాము. ప్రతి పుస్తకంలో మనం సరస్వతీదేవిని చూస్తాము. అలాంటిది 108 వీణలతోటి ఒకేసారి 108 సరస్వతీదేవులు కూర్చొని మూలా నక్షత్రం రోజు దసరా పండుగ ఉత్సవాలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. తెనాలికే ఒక అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు సకాలంలో ఇచ్చేసి కార్యక్రమాన్ని ఇచ్చేయవలసింది కోరుతున్నాను. మానవుడి మూలాలను తెలియజేసే మహత్తర గ్రంథరాజం మాండుక్యోపనిషత్కి సనాతన సాంప్రదాయపు వారసులచే పట్టాభిషేక మహోత్సవం తెనాలి మండల గ్రామం బుర్రిపాలెంలో జరిగింది. ఎంతో విజ్ఞానాన్ని అందించే ఈ గ్రంథాన్ని గ్రామంలోని ప్రతి ఇంటికి అందించారు. ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.
మండల గ్రామం బుర్రిపాలెం గ్రామంలోని శాకమూరి వెంకటేశ్వరరావు హేమలత దేవి దంపతుల కుమారుడు శాకమూరి గోపీకృష్ణ సాగరిక దంపతుల సౌజన్యంతో వారి స్వగృహం నుండి మంగళ వాయిద్యాల నడుమ సుమనోహర పరిమళాలతో గుబాలించే సుమాలతో అలంకరించబడిన పల్లకిపై మానవుణ్ణి మాధవుడిగా తీర్చిదిద్దగలిగే మహత్తర గ్రంథరాజం మాండ్యూకోపనిషత్ని అధిష్ఠింపజేసి సనాతన సాంప్రదాయపు వారసులు గ్రంథరాజపు పల్లకి ఉత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రతి దేవాలయాన్ని సందర్శించి మహత్తర ఈ గ్రంథాన్ని మానవాళికి బహుకరించిన మహర్షులందరికీ కృతజ్ఞత తెలిపారు. గ్రామం తరపున పట్టు వస్త్రాలు మరియు గ్రంథరాజంతో కూడిన సారెను సమర్పించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా సనాతన సాంప్రదాయపు వారసులచే ప్రతి ఇంటికి వెళ్లి గ్రంథాల్ని అందించారు. భూమిపై మొట్టమొదటిసారి కనీవిని ఎరుగని రీతిలో మాండ్యూకోపనిషత్ పట్టాభిషేక మహోత్సవం బుర్రిపాలెం గ్రామంలో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. సనాతన సాంప్రదాయం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఓంకార జ్ఞానం మన ఆవిర్భావం, మానవుని మూలాలు ఈ గ్రంథం ద్వారా మనకు బోధపడతాయని తెలిపారు. ఆధ్యాత్మిక భావనతో గ్రామస్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము ట్రూత్ వివేకామృతం అనే ఆధ్యాత్మిక సంస్థ నుంచి వచ్చామండి. మీరు ఇక్కడ గమనిస్తే భూతలంలోనే మొట్టమొదటిసారి జ్ఞానానికి ఒక పల్లకి వేసి దాన్ని ఊరంతా ఊరేగింపు చేసే ఒక వైభవం ఇక్కడ జరగబోతుందండి. ఇది భూతల చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మనం విగ్రహాన్ని చాలా పవిత్రంగా చూస్తాం కదా, దైవంగా ఆరాధిస్తాం కదా, కానీ ఆ దైవం యొక్క జ్ఞానానికే విగ్రహంగా మలిచి ఇక్కడ ఉత్సవం చేస్తున్నామండి. ఈ మాండ్యూకోపనిషత్ అనేది మన మూలాల గురించి, మానవుడి యొక్క మాతృక గురించి చెప్పగలిగే ఒక దివ్యమైన గ్రంథం. ఆ గ్రంథం యొక్క సమగ్రమైన భాష్యం మా గురువైన శ్రీ వివేకానంద గారు ఈ మాండ్యూకోపనిషత్ అనే ఈ గ్రంథం ద్వారా అందరికీ అందివ్వాలన్న ఉద్దేశంతో ఇలా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ గ్రంథం చదివితే మానవుడి యొక్క మూలం, ఆ ఓంకారం యొక్క జ్ఞానం సమగ్రంగా తెలుస్తుందండి. మన ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలుస్తుంది, మన మూలం ఏంటని తెలుస్తుంది. అందుకే అంతటి వైభవం ఉన్న ఈ గ్రంథానికి పట్టాభిషేకం చేయాలని ఇలా మేమందరం తలంచామండి. దయచేసి వీలైతే ఈ గ్రంథాన్ని చదివి మీరు మీ మూలాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ. ట్రూత్ వివేకామృతం వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద గారు మా గురువు గారు. నేను గత 20 సంవత్సరాలుగా ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకుంటున్నాను. ఈ వివేకానంద గారు మా గురువైనటువంటి వారు భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు అన్నిటిలోని సారము అందరికీ అర్థమయ్యేటట్టు వివరించి చెప్తున్నారు. అందరికీ ఉపనిషత్తులన్నా ఎక్కడో అసలు అంటే ఏంటి, మాండ్యూకోపనిషత్తు అంటే ఏంటి అని అడుగుతున్నారు. కానీ ఈ జ్ఞానము సనాతన సాంప్రదాయము ఏ 10 మందికో ఏ నలుగురికో మాత్రమే పరిమితం అవ్వకుండా ప్రతి కుటుంబంలోనూ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి ఈ సనాతన సాంప్రదాయం యొక్క జ్ఞానం యొక్క విశిష్టత తెలియాలని మా గురువుగారు మాండ్యూకోపనిషత్ అనే గ్రంథాన్ని రచించారు, అందరికీ అర్థమయ్యేటట్టు. దానికి అత్యంత విలువంగా దాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలని, సనాతన సాంప్రదాయాన్ని అడుగంటి పోకుండా ఉండాలని, అందరికీ అందుబాటులో తేవాలని దానికి బుర్రిపాలెం గ్రామస్తులు ముందుకు వచ్చి దానికి అత్యంత బ్రహ్మరథం పట్టి ముందుకు సాగిస్తున్నారు. దాంట్లో మేము భాగస్వామ్యమైనందుకు ఈరోజు ముఖ్యంగా మాండ్యూకోపనిషత్ అనే ఉపనిషత్తుకి పట్టాభిషేకం జరుగుతోంది. ఉపనిషత్తు అంటే గురువుకి అతి సమీపంలో ఉండి తెలుసుకునేది. అంటే వేదాలు వివరింపబడిన జ్ఞానాన్ని ఉపనిషత్తు అర్థమయ్యేటట్టు చెప్తారు. అందులో గురువుగారు శ్రీ వివేకానంద గారి ముఖ్య ఉద్దేశం అంటే ఆయన ఏ మతాన్ని మార్చకుండా మానవుడిని శాస్త్రచికిత్స చేసి మార్చేస్తారు. ఆయన వాళ్ళ ఆలోచన సంవిధానాన్ని మార్చేస్తారు. కనుక ఈ గ్రంథంలో ముఖ్యంగా ఓంకారం యొక్క జ్ఞానం చెప్పబడుతుంది. ఈ ఓంకార జ్ఞానం అంటే ప్రతి మనిషి యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చామో దాని గురించి చెప్పబడుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు దయచేసి మేము ప్రతి ఇంటికి ఈ బుక్ను అందజేయబోతున్నాము. ప్రతి గ్రామస్తులు ఈ బుక్ చదివి మూలాలు తెలుసు. 7 దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న వెండితెర వెలుపు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అని సాయి లక్కరాజు అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ నిర్వహణలో అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతిని స్వర్ణలయ వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇసుపేటలోని స్వర్ణలయ కార్యాలయంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు అధ్యక్షత వహించిన స్వర్ణలయ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడారు. 1946లో అక్కినేని కథానాయకునిగా నటించిన బాలరాజు చిత్రం తెలుగులో ఒక గొప్ప సినిమా అని పేర్కొన్నారు. 1955లో తెలుగులో తొలి సాంఘిక చిత్రం సంసారం అని, తర్వాత వచ్చిన దసరా బుల్లోడు చిత్రంతో నృత్యాల్లో నూతన ఒరవడి సృష్టించారని, ఆ తర్వాత నుండే కథానాయకులకు కూడా నృత్యాలు తప్పనిసరిగా మారాయని తెలిపారు. అక్కినేని
చివరి చిత్రం మనమని, నూతన నటులకు అక్కినేని చిత్రాలు ఒక నటనాలయమని అన్నారు. అక్కినేని వీరాభిమాని తెనాలివాసి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ దాదాపు 5 దశాబ్దాలు అక్కినేని జన్మదినానికి మిత్రులతో కలిసి తెనాలి నుండి వారి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపేవాడినని తెలిపారు. తొలుత ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగి ఫణీంద్ర స్వర్ణలయ సభ్యులు తిరుమలరావు అక్కినేని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, కె వెంకయ్య, స్వర్ణలయ సభ్యులు మూర్తి, ఉమామహేశ్వరరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కొంతమంది మహానుభావులను మనం స్మరించుకోవటం అలవాటుగా జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ శతదినం సందర్భంగా శత జయంతిని మనం ఇక్కడ జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన 102వ జయంతి. ఆయన అనేక సినిమాలు, అసలు డ్యాన్సులంటూ హీరోలు డ్యాన్సులంటూ మొదలుపెట్టింది నాగేశ్వరరావు గారే. అంతకుముందు హీరోయిన్లు మాత్రమే చేసేవారు, నటీమణులు మాత్రమే చేసేవారు. వారు డ్యాన్సులు చేయటం చూసినాక హాలీవుడ్లో కూడా ఈ విధంగా చేయాలని ఆ రోజుల్లో ఉన్న దిలీప్ కుమార్ ఒత్తిడి చేయడం జరిగింది. ఆయన డ్యాన్సులకు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు అందరూ తెలిసిన విషయమే. అటువంటి మహనీయుని స్మరించుకోవటం, అలాగే ఈ రోజున ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన గురించి కొద్దిగా మా మిత్రులు స్వర్ణలయ సభ్యులంతా చర్చించుకోవటం ఆదాయంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రతి పుట్టినరోజు నాడు ఒక మహనీయుని మనం సత్కారం చేసి జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో జరుపుకుంటా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 102వ జయంతిని సందర్భంగా జరుపుకోవటం, ఈరోజు స్వర్ణలయ వేదిక కార్యక్రమం జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. నాకు అక్కినేని నాగేశ్వరరావు అంటే అప్పుడు చెప్పలేనంత ప్రేమ, అభిమానం బాగా ఎక్కువగా ఉండేది. వారి ఇంటికి కూడా వెళ్ళేవాడిని. నేను ప్రత్యేకంగా నా ఆహ్వానం ఉండేది. నాకు నైట్ టైం కూడా వెళ్ళి మాట్లాడొచ్చేవాడిని. ఆయన జయంతి కలుపుకోవటం చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. తెనాలి మండల గ్రామం సంఘం జాగర్లముడి గ్రామంలోని రైల్వే ట్రాక్ పక్కన ముళ్ల చెట్ల పొదల్లో పేకాట ఆడుతున్న 12 మందిని రూరల్ ఎస్ఐ కట్ట ఆనంద్ నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేసి వారి నుండి 1,62,450 రూపాయల నగదును 2 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మండలం గ్రామం సంఘం జాగర్లముడి గ్రామంలోని రైల్వే ట్రాక్ పక్కనే గల ముళ్ల పొదల్లో చెట్లలో పేకాడుతున్న 12 మందిని రూరల్ పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో రూరల్ ఎస్ఐ కట్ట ఆనంద్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మొత్తం 17 మంది ఉండగా పేకాట నిర్వాహకుడు వడ్లముడి గ్రామానికి చెందిన దర్గా మరో 4 పరారులో ఉన్నారు. డబ్బుతో పాటు 2 మోటార్ బైకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి ఎస్ఐ ఆనంద్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో పరిశుభ్రత పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పారిశుద్ధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలంటూ అధికారులను ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్. డ్రైనేజీ కాలువపై కోట్లు నిర్మించిన మున్సిపాలిటీని ఆక్షేపించిన తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. పురపాలక సంఘం ద్వంద్వ విధానాలు అమలు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించిన సంఘం షాపులు తొలగించాలంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.